ఎంత నీకెంతుంటే అంత. రేయ్ నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా? అబ్బా కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఎప్పుడేదో చెప్తామంటే గిట్లానే కొట్టి చేస్తాను ఈ చెత్తనా అయ్యా. ఏంది నసుకుతాండావు? నేనేం నసుకలే నేనేం అనలే. రే వాసుగారు నిజంగానే చనిపోయాడంటవా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో, మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఏంటి? ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే. అవును, ఆ నైజం గాడేడి? ఈయన అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా బయట. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పు. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకున్నాను చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చెప్తాడవా? వానపల్లెమ్మా వానపల్లె. ఎంత నీకెంతుంటే అంత. పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? అబ్బా తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావా? పోయాకాలం వచ్చాను. రెడు అయిపోయాడు. వారిడు కక్కుర్తులు నా కాకరకాయ ఏటైపోతాడు ఏటు ఇడు. అంత ఆవేశంగా పోయాడు, చేసేదానికి ఏముందన్నాడా? ఏటు చేసినా మన బల్లిగడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు. ఏం రబ్బై నచ్చులు. ఇంటికే కాదు ఓటు గాడా ఓటు గత్తే.